ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ షర్బా స్పెషల్. ఈ రోజైతే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది. సో సండే అనగానే చాలామంది ఎంతసేపు మటన్ చికెనే కాదండి, ఇలా కూడా చేసుకొని తినండి. ఇలా చేసుకొని తిను అంటున్నాను కానీ పేరు చెప్పట్లే అనుకుంటున్నా. ఇంకెందుకు లేట్ పేరు అయితే చెప్పేస్తున్నాను. చికెన్ లివర్ ఫ్రై అండి, చాలా చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మీరు చెప్పలేరు, అంత బాగుంటుంది. లివర్ అయితే మనం మంచిగా 3 times వాష్ చేసుకొని ఇలా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే కలర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అలాగే ఇవి కూడా పీసెస్ అనేది లావుగా అయిపోతూ ఉంటాయి అన్నట్టు. చూసారు కదా, ఇంకా ఇవైతే ఉడికిపోయినాయి కదా, మనం బాగా వాష్ చేసేసుకుందాం. వాటర్ అంతా వంపేసుకొని 3 times మంచి వాష్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేడే లోపల ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి. పీసెస్ ఎందుకు కట్ చేసినంటే అవి చిటపటా అని పేలుతూ ఉంటాయి అన్నట్టు. సో అందుకోసం అయితే కట్ చేస్తున్నాను. ఈ టిప్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇంకా ఆయిల్ అయితే వేడైంది కదా, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. పచ్చిమిర్చికి ఎందుకంటే సాల్ట్ పట్టుకోవడం వల్ల ఈ ఫ్రైలో మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే సాల్ట్ అనేది ఈ స్టేజ్లో వేసేసుకోండి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఒక్కసారి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసామంటే మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. తొందరగా మనకి రెసిపీ అనేది అంత టేస్టీగా ఉండదు. సో ఇంకా కావాల్సినంత ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని ఆ పసుపు అంతా పచ్చి స్మెల్ వెళ్ళే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అయితే గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇలా గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఒకసారి లివర్ పీసెస్ వేసుకున్నాక ఇంకా కంప్లీట్గా స్టవ్ అనేది సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. లేదంటే అవి ఇలా పేలుతూ చిటపట అన్నటప్పుడు ఏంటంటే బై మిస్టేక్గా ఎక్కడైనా ఆయిల్ అనేది మన స్కిన్ మీద పడితే మచ్చల్లాగా మరకల్లాగా అయిపోతుంది కదా. సో ఎవరికైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుందని అయితే నేను టిప్ చెప్తున్నాను. ఇంక ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వస్తుంది. టేస్ట్ ఇంకా మన స్పైసెస్ తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవడమే అంతే. ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకున్న అంతే. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫ్రై అయ్యేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడు ఇంకా కొంచెం ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒక 10 minutes తర్వాత దింపేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అయితే పార్టీ చేసుకున్న వాళ్ళకి మందులో తాగడానికి తినడానికి చాలా బాగుంటుంది. తాగుతూ తింటే కళ్ళు తాగుతుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. సో మనం కూడా అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉండాలి. ఒక గ్లాస్ థమ్స్ అప్ తాగుతూ ఇలా చిల్ అవుతూ తింటే భలే ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సింగిల్గా ఇలా ప్లేట్లో పెట్టేస్తేనే తింటారండి, అంత బాగుంటుంది అన్నట్టు. మీరు కూడా వెంటనే ఇలా కిచెన్లోకి వెళ్ళి అలా చేసుకొని తిని మీరే చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరే అంటారు చాలా బాగుంది, ఇంత టేస్ట్ని మిస్ అయిపోయామే అనుకుంటారు అన్నట్టు. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకా మనకు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అంతే ప్లేట్లో పెట్టుకొని అలా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ఆహా ఏమైనా ఉందా, సూపర్గా ఉందండి. ఇది నా ఫేవరెట్ రెసిపీ అన్నట్టు, నాకు చాలా ఇష్టం. వీక్లో వన్స్ అయినా తింటాను. అలా ఆనియన్స్ కూడా నంచుకుంటూ తినండి, చాలా చాలా బాగుంటుంది అన్నట్టు. అసలు మీరు ఎంత టేస్ట్ ఎలా మిస్ అయ్యామే అనుకుంటారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.